శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం రోజుకు ఒక శ్లోకంలోని శివానంద లహరిని తీసుకున్నాం. ఈరోజు 12వ శ్లోకం. గుహాయాం గేహేవా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నువా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యేవాంతఃకరణమపి సంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నువా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యేవాంతఃకరణమపి సంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నువా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యేవాంతఃకరణమపి సంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నువా వసతు వసతే కిం వద ఫలం సదా యస్యేవాంతఃకరణమపి సంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ. ఇక్కడ చెప్తున్నారు, గుహాయాం కొండ గుహాయందు, గేహేవా స్వగృహమందు, బహిరపి బయట నెచ్చటను, వనేవా అడవియందు, అద్రిశిఖరే పర్వత శిఖరమందు, జలేవా నీటియందు, వహ్నువా పంచాగ్ని మధ్యమందు, వసతు నివసించుగాక. అంటే ఈ వీటన్నిటిలోని వాడి ప్రావీణుడు అవ్వచ్చు కాక. అంటే కొందరు గుహల్లోకి ఇందాక మనం ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, శంకరులు అద్వైతాన్ని ఎంత చక్కగా నిరూపిస్తున్నారు అనేది మనకి ప్రతి శ్లోకంలోని అర్థమవుతుంది కదా. అంటే జీవుడికి ఇన్ని కష్టాలు పడనవసరం లేదు, మనస్సుని పరమాత్మ మీద ఉంచితే చాలు అన్నారు. అదేనమాట. జలే అంటే కొంతమంది పంచాగ్నులో తపస్సు చేస్తారు, కొందరు నీటిలో తపస్సు చేస్తారు. ఇవన్నీ కూడా పురాణాల్లోని ఒక్కొక్క కథల్లో ఉన్నాయి. జలంలో ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు కూడా అక్కడ చిన్న ఒక దృశ్యాన్ని చూసి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క జన్మ ఆ తపస్సంతా వ్యర్థమైపోయేవాళ్ళు ఉన్నారు. అవునా? అలాగా రావణాసురుడు ఎంత తపస్సు చేశాడు, ఏమైంది? మరి పరశురాముడికి మహాతపస్వి అయినా సరే ఏదో ఒకటి ఆటంకం కదా. కానీ అంటే ఇలా తప్పించుకునే బదులు హాయిగా మనస్సుని ఏమీ లేదు. అందుకే అంటారు, కన్నురెప్ప మూయట కంటే పువ్వు గుచ్చడం కంటే కూడా అద్వైతం సులభము అంటారు. ఎవరికి? అది ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ అంటే సాక్షిత్వాన్ని తెలుసుకుంటే ఇవి ఏవీ అక్కర్లేదు, మంచి చెడు కూడా ఏమీ లేదు కదా. అదనమాట. జలేవా నీటి యందో, వహ్నువా పంచాగ్ని మధ్యను, వసతు నివసించుగాక. హే శంభో సుఖకరుండవగు ఓ ఈశ్వర వసతే అట్లా నివసించిన మాత్రమున కిం ఫలం ఏమి ఫలము వద చెప్పుము అన్నాడు. ఏమియూ ఫలము లేదనుట.
యస్య అంటే అట్టివాని యొక్క అంతఃకరణమపి మనస్సు కూడా సదా ఎల్లప్పుడూ తవ నీ యొక్క పదే ఏవ అంటే పదమునందు అనమాట, పాదమందే స్థితం చేత్ నిలచియున్నచో అసౌ ఇట్లు నిలుచుటయే యోగ అన్నారు. యోగ సిద్ధి సచా అట్టివాడే పరమయోగి, నిర్వికల్ప సమాధి గల పరమయోగియు సచా వాడే సుఖీ పరమానందము కలవాడు అగును అన్నారు. ఇక్కడ నిర్వికల్ప సమాధి, అక్కడ వికల్పాలు ఉండకూడదన్నమాట. దాన్నే నిర్వికల్పం అంటారు. అంటే మనస్సులో ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా, నీటిలో జపం చేస్తున్నాడు, నీటిలో నేను ఉన్నాను అనే ఆలోచనతో ఉంటాడు. పంచాగ్నిలో నేను పంచాగ్నిలో తపస్సు చేశాను అంటాడు. అలాగే ఏదో గుహలాగా వెళ్ళిపోయాను, నేను ఇన్నేళ్ళు గుహలో తపస్సు చేశాను అంటాడు. అంటే వీళ్ళందరికీ కూడా ఏమిటి, ఒక వికల్పం ఉంది కదా. ఈ ఏమీ లేకుండా నువ్వు ఉన్న చోటే సుఖంగా కర్మలు అంటకుండా చేసుకుంటూ ఉంటే సమాధి స్థితి అదే వస్తుంది. అంటే ఊరికే ఉండడం అంటే అది ఊరికే ఉండరా అని మనం పిల్లల్ని కసురుతూ ఉంటాం కదా. అసలు ఊరికే ఉండడం అని దానికి అర్థం మనస్సు చంచలంగా లేకుండా స్థిరంగా ఉండడం అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, పర్వత గుహలు అరణ్యములు మొదలగు వాని యందు నివాసము చేసినంత మాత్రమున ఫలమేమియూ లేదు. అంతఃకరణము కూడా ఈశ్వర ధ్యానమందు నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో శివయోగి అయి పరమానందమును పొందును అన్నారు. అంటే ఇవన్నీ చేసేవాళ్ళు చెయ్యొచ్చు, చెయ్యకూడదని కాదు. కానీ నీ మనస్సు ఎక్కడ ఉంది? మనస్సు స్థిరంగా ఉంటే ఎక్కడైనా సరే మనం పరమాత్మతోటి ఉన్నట్టే అన్నమాట. ఇక్కడ ధ్యానము, అర్చన, తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్ర ప్రదేశం ఉండటం మంచిదే. కానీ అందుకు ఒక నిర్ణేసిత ప్రదేశమే ఉండి తీరాలి, లేకపోతే కుదరదు అని వాటిని మారడం మాత్రం మంచిది కాదు అన్నారు. అందుకనే కృష్ణ ఏం చెప్పారు, సమకాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశస్స అవలోకయన్ అన్నారు. అదొకటే ఆయన చెప్పారు. అంటే అది ఎక్కడైనా సరే మీరు మనస్సు పవిత్రంగా ఉంటే బయట వాతావరణం నిన్ను ఏమీ చెయ్యదు. ఇవి నా అనుభవంతో చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనస్సు అనేది అంతర్లీనమైపోతే బాహ్యంగా మీకు పక్కన ట్యాంక్ అంటే చెత్త ట్యాంకుగా ఏదో ఒకటి కుళ్ళిపోయిన వాసన ఇది ఉన్నది, మీకు అసలు అది ధ్యానంలోకి రాదనమాట. అంటే ఆ మనస్సు అంతలాగా ఐక్యం అయిపోవాలి పరమాత్మతోటి. ఇది ఎలాగో అలా వంక చెప్పి ఎగ్గొట్టేవాడి లక్షణాన్ని తెలుపుతుందే కానీ అలా మా ఇంట్లోనే ధ్యానం వస్తుందండి, ఇంకెక్కడికి వెళ్ళినా నా మనస్సు స్థిరంగా ఉండదండి అని చాలామంది చెప్తూ ఉంటాం కదా. ఇంట్లో ఉంటే నేను అన్నీ చేసుకుంటానండి, మరి ఎక్కడికైనా వెళితే ఎలా కుదురుతుందండి అని అంటారు. కానీ ఆ సంకల్పం మనకి ఉంటే అది ఎక్కడైనా సుసాధ్యమే అన్నమాట. కానీ శాస్త్ర ప్రకారమే చేసేవాడు అని నిరూపించుకోవడానికి సంబంధించిన రుజుత్వాన్ని తెలియచేయదు అనమాట. ఇల్లే ఉండి తీరాలనుకునేవాడు అద్దె ఇంటి కంటే సొంత ఇల్లైతే సంకల్పంలో స్వగృహే అని చెప్పుకోవడానికి వీలుంటుంది. కాబట్టి స్వగృహం నయమని అంటాడు. ఇంటి లోపల అయితే అందరి వల్ల ఆటంకాలు అవరోధాలు కలుగుతాయి కాబట్టి కొండ గుహలైతే ఇంకా నయమని అంటాడు. జనసంచారం ఉన్న ప్రదేశం కంటే జనసంచారం లేని అరణ్య ప్రాంతం అయితే ఇంకా నయమని ఇంకోడు అంటాడు కదా. అసలు బయట ప్రపంచంలో అంతరాయాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి నిష్ఠ బాగా కుదరాలంటే నీళ్లలో అయితే మరీ నయమని అంటాడు. తన నిష్టను, ఓర్పును, గొప్పతనాన్ని నలుగురికి తెలియపరిచేందుకు నిప్పులో ఉండి సాధన చేసేవారు, ఆకాశాన్ని అంటుకునే పర్వత శిఖరాలపైకి వెళ్ళి తపోధ్యానాలు చేస్తేనే సాధన గొప్పదవుతుందనే భావాలు కలవాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఎక్కడ ఉండి అయినా ఎప్పుడైనా మనస్సును స్థిరంగా ఆ శివుని పాదారవిందాల మీద నిలపాలి అనే ఒక్క నియమమే
ముఖ్యంగాని ఇతర విషయాలు ముఖ్యము కాదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ తెలుసు, కానీ సంసారంలో ఎలా అండి అంటారు. మనకి మనస్సు ఉండాలి కానీ మార్గం అదే లభిస్తుంది కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.